మే 13 కరెంట్ అఫైర్స్. టెస్టులకు విరాట్ కోహ్లీ గుడ్ బై. 2011 సంవత్సరంలో అరంగేట్రం చేశాడు. మొత్తం 123 మ్యాచ్లు ఆడి 9230 పరుగులు చేశాడు. ఇందులో 30 శతకాలున్నాయి. సారథ్యం వహించిన 68 టెస్టుల్లో భారత్ను 40 సార్లు విజయపథంలో నడిపించాడు. మే 14 కరెంట్ అఫైర్స్. సందీప్ కుమార్ సుల్తానియాకు ఆర్థిక శాఖ పూర్తి బాధ్యతలు. ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్. ఈ సంవత్సరం 9 రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాల రాక. అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు 27న కేరళలోకి ప్రవేశించే అవకాశం. జూన్ తొలి వారంలోనే తెలంగాణకు. మే 16 కరెంట్ అఫైర్స్. నేడు డెంగ్యూ నివారణ దినోత్సవం. మహబూబ్ నగర్ పట్టణంలోనే అత్యధికంగా కేసులు. 5 నెలల్లో 35 పాజిటివ్ కేసులు. డెంగ్యూ వ్యాధి సోకినప్పుడు మనిషిలో తెల్ల రక్త కణాలు ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి. సాధారణంగా ప్లేట్లెట్స్ 1.5 లక్షల నుంచి 3.5 లక్షలుగా ఉంటే నార్మల్గా పరిగణిస్తారు. ప్లేట్లెట్స్ నార్మల్గా ఉన్నప్పటికీ తగ్గినట్లు రిపోర్టులు సృష్టిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక్క ప్లేట్లెట్ ధర 14,000 నుంచి 16,000 వరకు ఉంది. ఎక్కించడానికి అదనంగా 20,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. మే 15 కరెంట్ అఫైర్స్. సిజేఐగా జస్టిస్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. తొలి బౌద్ధ సిజేఐగా గవాయ్ రికార్డు. 1985లో న్యాయవాదిగా కెరీర్ ఆరంభం. 2003లో హైకోర్టు, 2019లో సుప్రీంకోర్టు జడ్జిగా బాధ్యతలు. ఆర్టికల్ 370 రద్దు, బుల్డోజర్ న్యాయం తదితర కీలక తీర్పుల్లో భాగస్వామ్యం. పాకిస్తాన్కు 350కి పైగా డ్రోన్లు ఇచ్చిన తుర్కియో దేశం. తుర్కియో అధ్యక్షుడు రీసెప్ తయ్యిప్ ఎర్గోడాన్. మే 17 కరెంట్ అఫైర్స్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. భారత రక్షణ రంగానికి మరో 50,000 కోట్లు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యమే కారణం. మొత్తం రక్షణ బడ్జెటు 7 లక్షల కోట్లు దాటే అవకాశం. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆమోదం. ఇకపై తరగతి గదిలో సెల్ఫోన్ వాడద్దు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు. జావెలిన్ త్రోలో 90.23 మీటర్ల దూరం విసిరి నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. డైమండ్ లీగ్లో భారత స్టార్కు 2వ స్థానం. జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ 91.06 మీటర్ల దూరం ఈటిని విసిరి టైటిల్ సొంతం చేసుకున్నాడు. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన 25వ అథ్లెట్గా నీరజ్ చోప్రా నిలిచాడు.